శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహళై పక్షాల గురించిన కొన్ని విశేష అంశాలు తెలియచెప్పుకుందాం. ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య రోజు వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలం, ఇదే పక్షము రోజుల కాలాన్ని మహాలయ పక్షము అంటారు. మహాలయము అంటే ఇంకా ఒక పెద్ద ప్రళయం అన్నట్టు అన్నమాట. మహాలయ అమావాస్య ఇంకా అక్కడితో ఒక ప్రభంజనం తీరిపోతుంది. అది ఏమిటి అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి ఈ 15 రోజుల కాలాన్ని అత్యధికమైనటువంటి గొప్పవైనటువంటి దినాలుగా తెలియజెప్తారు. ఎందువల్ల అంటే మహళై పక్షం అనగానే పితృవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎవరైతే మరణించి ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో వారికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. అలాగే ప్రతి సంవత్సరము మేము మరణించిన రోజున తిథి ఏదైతే ఉందో ఆ తిథి పెడుతున్నామండి మా పెద్దలకి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రతి సంవత్సరము అబ్దికాలు పెడతారు, ఇలాగా ప్రతి నెల మాసికాలు పెడతారు. ఒక సంవత్సర కాలం వరకు మేము గయ్యలో పెట్టామండి ఇలా కూడా చెప్తూ ఉంటారు. మేము ఎక్కడికంటే అక్కడ వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్దల పేర్లతో తర్పణాలు వదులుతున్నామండి, గయ్యలో పిండ ప్రదానం చేశామండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పితృపక్షము రోజులలో చేయడం ఒక ఎత్తు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నా మీరు క్రమం తప్పకుండా పెట్టుకుంటున్నా ఈ పితృపక్ష రోజులలో కూడా ఒకసారి గతించిన పెద్దలకి మీరు ఆబ్దీకము నిర్వహించడం కానీ, తర్పణాలు వదలడం కానీ, లేదా వారి పేరుతో స్వయం పాకం ఇవ్వడం కానీ. స్వయం పాకం అంటే కూడా చాలామందికి తెలుసు. ఏమని? బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, అలాగే మినపప్పు, చింతపండు, నూనె, మిరపకాయలు, బెల్లము ఇలాంటివి కొంచెం కొంచెం పరిమాణంలో అన్నీ కలిపి ఒక విస్తరిలో పెట్టి దక్షిణ తాంబూలాదులతో వీటితో పాటుగా కాయగూరలు కూడా పెట్టాలి. ముఖ్యంగా కంద, చామగడ్డ ఇలాంటి కాయగూరలు, దుంపకూరలు, ఇక బీరకాయలు, దోసకాయలు, టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా పెట్టవచ్చు. ఇవన్నీ కూడా పెట్టి ఆ సత్పురుషునికి దానం ఇవ్వాలి. ఈ విధంగా స్వయం పాకం ఇవ్వవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయితే ఎవరైనా బంధువర్గంలోని వారు మరణించి ఉన్నట్లయితే వారికి కూడా వీరు ఈ మహాలయ పక్షాల్లో ఆ తిథిని నిర్వహించవచ్చు. తిథి అంటే ఆబ్దీకం, తిథిని నిర్వహించవచ్చు. మరి ఇంకా ఎవరెవరికి పెట్టవచ్చండి అంటే బంధుమిత్రులకి పెట్టవచ్చు, గురువులకి పెట్టవచ్చు, గతించినటువంటి పెద్దలకి పెట్టవచ్చు. ఆ పెద్దలు రక్త సంబంధీకులై ఉండాలి, వారికి కూడా పెట్టవచ్చు. ఇలాగా అంటే ఒక్కొక్కరు మా మేనమామ పోయారండి, మా మేనమామకి పెట్టవచ్చా అంటే లక్షణంగా పెట్టవచ్చు. ఇంకెవరో మేనత్త పిల్లలు పోయారండి పెట్టవచ్చా? పెట్టవచ్చు. ఇలాగా రక్త సంబంధీకులకి పెట్టవచ్చు, బంధువులకి, స్నేహితులకి, గురువులకి పెట్టవచ్చు. వీరికి పెట్టచ్చు, వారికి పెట్టకూడదు అని లేకుండా మరణించిన వారు మీకు బాగా కావలసిన వారై ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మహళై పక్షాల్లో పితృకార్యం నిర్వహించవచ్చు. ఇలా నిర్వహించినందువల్ల ఏమిటి ఏదైనా ప్రయోజనం ఉంటుందా అంటే తప్పనిసరి ప్రయోజనాలు ఉంటాయి. గతించిన వారు సద్గతులు పొంది ఉన్నా లేదా సద్గతులు పొందకుండా వారు నరకయాతన అనుభవిస్తున్నా వారికి మోక్షం కలిగిపోతుంది. ఇది మనకి అనాదిగా పెద్దలు చెబుతూ వస్తున్నారు. మనకి గరుడ పురాణం కూడా తెలియచెప్తోంది. మరణించిన వారికి ఆ పితృ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి. నిర్వహించినప్పుడు మాత్రమే ఆ జీవునికి మోక్షం కలుగుతుంది. అలా లేకపోయినట్లయితే వారి యొక్క మజిలీ ఆగిపోతుందన్నమాట. వారు తిరిగి మళ్ళీ జన్మించాలి కదా. జన్మించాలంటే ఈ యాతనా శరీరంతో ఉన్నటువంటి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగా పడాలి అంటే ఇక్కడ భూమి మీద చేసుకున్నటువంటి పుణ్య పాప కార్యాలన్నీ కూడా
ఆ సంబంధిత జీవునికి వెళ్ళిపోవాలి. అది మరణించిన తోడనే వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ మరణం జరిగినటువంటి వ్యక్తి యొక్క పెద్ద సంతానం, ప్రథమ సంతానం, కొడుకు, పుత్రుడు ఎవరైతే ఉంటారో వారు ఈ అంత్యేష్టి కార్యక్రమాలన్నీ నిర్వహించి, పితృకార్యాలన్నీ నిర్వహించిన తర్వాత ఆ జీవునికి మోక్షం కలుగుతుంది అని చెప్పి తెలియజెప్తారు. మరి అవన్నీ సక్రమంగా జరగకపోయినట్లయితే ఈ జీవుడు అలానే ఉండిపోతారు. ఆ యాతనా శరీరంతో అలాగే ఉండిపోతారు. వాళ్ళకి మనము సత్కర్మలు ఆచరింపజేస్తే ఆ ఫలితము ఆ జీవునికి చెంది అతి త్వరగా మోక్షం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సత్కర్మలు ఆచరించాలి. ఆ ఆచరించవలసినటువంటి రోజులు ఏ జీవుడైతే మరణించి ఉంటాడో అప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలే కాకుండా ఈ పితృ రోజుల్లో కూడా ఒక రోజున నిర్వహించినట్టయితే ఇంకా చక్కగా వారికి అవన్నీ చెందుతాయి. తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా దశమి రోజు చనిపోయారు అనుకోండి, ఏ నెల అయినా అవ్వచ్చు, అది భాద్రపదం అవ్వచ్చు, ఆశ్వీజం అవ్వచ్చు, మార్గశిరం అవ్వచ్చు, చైత్రం అవ్వచ్చు, వైశాఖం అవ్వచ్చు, ఏ నెల అయినా కానీ దశమి రోజు చనిపోయారు అనుకోండి, ఈ పితృవర్గ రోజులు అని చెప్పుకుంటున్నాం కదా మహాళయ పక్షాలు, ఈ మహాళయ పక్షాలలో దశమి రోజున పెట్టవచ్చు. మాకు తిథి తెలియదండి అనుకునేవారు ఉంటారు. ఏ తిథి నాడైనా ఆచరించవచ్చు. ఇదే ఇక్కడ విశేషం. విడప్పుడు మనము ఏ తిథిన మనిషి మరణించాడో ఆ తిథిని మాత్రమే మళ్ళీ తిరిగి అబ్దికం పెడతాం సంవత్సరానికి ఒకసారి. కానీ ఈ మహాళయ పక్షాల్లో ఈ 15 రోజుల కాలంలో ఏ తిథినైనా ఆచరించవచ్చు. మరణించిన తిథినే ఆచరించాలని లేదు, ఏ తిథినైనా ఆచరించవచ్చు. దశమి రోజు పోతే అష్టమి రోజునైనా పెట్టవచ్చు, లేదా అష్టమి రోజు పోతే ఇంకొక ఏకాదశి రోజైనా పెట్టవచ్చు, ఏ రోజైనా పెట్టవచ్చు. అంత విశేషం ఉంటుందన్నమాట. ఈ పితృవర్గ రోజులలో మహాళయ పక్షాలలో ఏ రోజున నువ్వు నిర్వహించినా కూడా మీ గతించిన పెద్దలకి చక్కగా మోక్షం అనేది వస్తుంది. ఈ ఫలితం వాళ్ళకు అందుతుంది. తద్వారా పితృదేవతలు ఆశీర్వాదాలు ఇస్తారు. వంశం అభివృద్ధి చెందుతుంది, పిల్లలు బాగుంటారు, మగ సంతానం ఉంటుంది. ముఖ్యంగా పుత్ర సంతానం ఉండడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. పుత్రులు కానీ లేదా పుత్రికలు కానీ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుష్ బాగుంటుంది. ఇవన్నీ కూడా పితృవర్గరీత్యా పితృదేవతలు ఇచ్చేటటువంటి ఆశీస్సులు అనమాట. నిజం చెప్పాలంటే దేవతల కన్నా కూడా పితృదేవతలే చాలా మంచి పవర్ఫుల్ వాళ్ళు అని చెప్తారు. అంత గొప్ప విశేషం ఉంటుందిట పితృదేవతల దగ్గర. మన వంశాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. మరణించిన తదుపరి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు కదా, ఆ పైకి వెళ్ళిపోయి నా వంశం బాగుండాలి, నా వంశం వృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఉంటారట. కాబట్టి ఈ వంశంలోని పుత్రులు ఈ ఆబ్దీకాలు చక్కగా నిర్వహిస్తూ ఉన్నట్లయితే, గతించిన వారికి చక్కగా పెడుతూ ఉన్నట్లయితే చక్కగా వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తోంది మనకి. అలాగే ఎవరికైనా చెయ్యొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరికైనా చెయ్యొచ్చు, ఏ తిథి నాడైనా చెయ్యొచ్చు. ఇంకా మనకి మరణించిన వారి యొక్క తిథి తెలియదు అనుకుందాం, లేదా వాళ్ళు అకాల మరణాలు చెందున్నారు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది చనిపోయారు, లేదా ఉరి వేసుకున్నారు చనిపోయారు, లేదా ఏదో వ్యాధికి గురయ్యారు చనిపోయారు, ఈ బ్రతుకు బండి నడపలేక నానా బాధలు అనుభవిస్తూ చనిపోయారు. ఇవన్నీ కూడా పితృవర్గ దోషాల కింద లెక్క. పితృవర్గ దోషాలు ఉన్నట్టయితే పితృవంశంలో ఇలాంటి దోషాలన్నీ ఏర్పడి అకాల మరణాలు ఉంటాయి. ఆత్మహత్యలకి ప్రేరేపింపబడి వారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, అకాల మరణాలు పొందుతారు. హార్ట్ అటాకులు రావడము, యాక్సిడెంట్లు అయిపోవడము, ఏదైనా వ్యాధి వచ్చి పోవడము, లేదా అవిటితనము, ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు 2 విరిగిపోయాయండి, లేదా చేతులు విరిగిపోయాయండి, కాళ్ళు విరిగిపోయాయండి, కళ్ళు పోయాయండి, ఇలా చెప్తూ ఉంటారు. యాక్సిడెంట్లు అయినప్పుడు చాలామందికి ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పితృవర్గ దోషాలు ఉండబట్టే పితృవంశంలో వారు ఇలాంటి శాపాలు ఇచ్చేస్తూ ఉంటారట.
అందువల్ల కూడా ఆ వంశం అంతగా అభివృద్ధి చెందదు. కాబట్టి గతించిన పెద్దలకి ఇలాంటివేవీ లేకుండా నిరోధింపబడాలి, అకాల మరణాలు లేకుండా, వ్యాధి లేకుండా, చక్కటి ఆయుష్తో ఉంటూ, మంచి అభివృద్ధికరంగా ఉంటూ కుటుంబము, అలాగే పుత్ర సంతానము తప్పనిసరిగా ఉంటూ వారి యొక్క వంశం వృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ పితృవర్గ రీత్యా చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నట్టయితే ఆ వంశం చక్కగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మహాళయ పక్షాలు అమావాస్య వరకు ఉంటాయి కదా, పౌర్ణమి నుంచి భాద్రపద బహుళ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉంటాయి కదా. ఈ అమావాస్య రోజునైనా కూడా నిర్వహించవచ్చు. లాస్ట్ రోజు అన్నమాట. ఇక అమావాస్య రోజైనా నిర్వహించవచ్చు. పెద్దలకి ధూపం వేస్తారు చాలామంది. ధూపం వేసి పిండి వంటలు వండి పెడతారు, నూతన వస్త్రాలు వారికి బహూకరిస్తారు, అంటే నివేదన చేస్తారు, ఆ పేరుతో ఎవరికైనా పెడతారు. ఇలా నూతన వస్త్రాలు, ఏదైనా వస్తువులు, పిండి వంటలు అన్నీ చేసి పెద్దలకు పెట్టుకొని ఆశీస్సులు తీసుకుంటారు పెద్దల దగ్గర. ఇలా చేయడం వల్ల మంచి వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.